ఏంట్రా ఏం కావాలి? ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పావు లాస్ట్ వీడియోలో, ఇప్పుడు దాకా చేయలేదు. సరే చెప్తా విను. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో అర్థం కావాలంటే ముందు ఇండెక్స్ అంటే ఏంటో తెలియాలి. ఇండెక్స్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ట్రాక్ చేస్తుంది. నీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిఫ్టీ 50 అన్నది ఇండియాలోని ఒక ఇండెక్స్. అందులో ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ప్రతి కంపెనీ విలువ ₹1 అనుకుంటే ఈ ఇండెక్స్ వాల్యూ ₹50, ఎందుకంటే అందులో 50 కంపెనీస్ ఉన్నాయి. ఈ ఇండివిజువల్ కంపెనీస్ వాల్యూ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇండెక్స్ వాల్యూ పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు ఇండెక్స్ అంటే ఒక ఐడియా వచ్చిందిగా, కాబట్టి ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఇండెక్సెస్ ని మనం డైరెక్ట్ గా కొనాలనుకున్నా కొనలేం. కాబట్టి ఫండ్ హౌసెస్ ఆర్ కంపెనీస్ మన తరపున మనీని తీసుకొని ఈ ఇండెక్స్ ఫండ్ లో ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కంపెనీస్ లేదా ఫండ్ హౌసెస్ క్రియేట్ చేసిన ఈ ఫండ్సే ఇండెక్స్ ఫండ్స్. ఈ ఇండెక్సెస్ లో మనం ETF ద్వారా లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆగు, మ్యూచువల్ ఫండ్ కి ETF కి మధ్య తేడా కూడా చెప్తా అన్నావు, ఇంకా చెప్పలేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయి, అందరు వెయిట్ చేస్తున్నారు. చెప్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా.